స్థానిక దేవి చౌక్ సమీపంలో పశువుల ఆసుపత్రి ఎదురుగా గల గౌతమి సూపర్ బజార్ స్థల లీజు విషయంలో అసలు ఏమి జరిగిందో తెలుసుకొని మాట్లాడాలని అధికార టీడీపీ నేతలకు వైసీపీ నేత వడ్డీ మల్లికార్జున ప్రసాద్ సూచించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాంపై ఏదో రకంగా బురద చల్లాలని చూడటం, వ్యక్తిత్వం హననం చేస్తూ కరపత్రాలు వేయటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. గౌతమి సూపర్ బజార్ స్థలం లీజులో భరత్రాంకు 5 కోట్ల ముట్ట చెప్పినట్లు, పెద్ద స్కామ్ జరిగినట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపించడం, దీన్ని ఖండిస్తూ దమ్ముంటే నిరూపించాలని భరత్ సవాల్ చేయటం, ఆ తరువాత నుండి ఇరు పార్టీల శ్రేణులు మీడియా సమావేశాలు పెట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు సాగిస్తున్న నేపథ్యంలో మల్లికార్జున ప్రసాద్ మోరంపూడిలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాస్తవాలేమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, ఒకవేళ అవినీతి జరిగిందని భావిస్తే అధికారంలో ఉన్న వాళ్ళు విచారణ జరిపించి తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలే గాని నిరాధార ఆరోపణలతో నిందలు వేయటం మంచిది కాదని ఆయన సూచించారు. రాజమండ్రి ప్రజలు కూడా ఇలాంటి విమర్శలు సహించబోరని ఆయన అన్నారు. సరే, గౌతమి సూపర్ బజార్ సంబంధించి 5 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇది ఈ విషయము ఈ మధ్యకాలంలో ఏదో రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షం అధికార పక్షం వాళ్ళు మార్గాని భరత్ గారిని ఏదో విధంగా అన్పాపులర్ చేయాలనే ఒక దృక్పథంతో చేస్తున్న కార్యక్రమాల కింద కనబడుతూ వచ్చాయి. వాస్తవానికి గౌతమి సూపర్ బజార్ అనేది సహకార శాఖకి సంబంధించినటువంటి వ్యవస్థ. దానికి 2023లో ఆనాడు ఉన్నటువంటి మన ప్రసాదుల హరినాథరావు చైర్మన్గా ఉన్నటువంటి కమిటీ ఆ ప్రభుత్వ పశు వైద్యశాల ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలం, సూపర్ మార్కెట్కి చెందినటువంటి ఖాళీ స్థలం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ ఖాళీ స్థలాన్ని కనీసం అద్దెకన్నా ఇస్తే కొంత ఆదాయం సంస్థకి వస్తుంది అనే భావంతో వాళ్ళు ఆ రోజున టెండర్లు పిలవటం జరిగింది. దానికి 5 లక్షల రూపాయలు ఈఎండి నిర్ణయించి టెండర్లు ప్రొసీజర్ ప్రకారం పిలిచారు. దానికి 6 కాంట్రాక్టర్లు ఆ టెండర్ దక్కించుకోవడానికి పోటీ పడగా కోనసీమకు చెందిన ఒక ఆయనకి ఆ టెండరు అత్యధిక రేటుకి కోట్ చేయటం వల్ల దాన్ని దఖలుపరచడం జరిగింది. అది ఏ విధానంలో జరిగిందంటే, నెలకు అద్దె 52,000 రూపాయలు చొప్పున 5 లక్షల రూపాయలు వీళ్ళు ఈఎండిగా కట్టినటువంటి ఈ సొమ్ముని నాన్ రిఫండబుల్ డిపాజిట్ కింద జమ చేసుకునే విధంగా 33 ఏళ్లకు నేల లీజు కింద దాన్ని ఆ టెండర్ని ఇవ్వటం జరిగింది. ఇక్కడి వరకు చాలా ఫెయిర్గా ఈ వ్యవహారం జరిగిపోయింది. కానీ ఒక 6 నెలల తర్వాత ఆ గుత్తేదారు పాడుకున్నటువంటి కాంట్రాక్టు ఎటువంటి కార్యకలాపాలు దాంట్లో నిర్వహించలేకపోవడంతో సంస్థ పిలిచి, ఈ సహకార సంస్థ చెందినటువంటి డిఆర్ పిలిచి దీని పరిస్థితి ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అనే, అద్దెలు కూడా కట్టట్లేదు మీరు కనీసం అనే భావంతో ఆయన ప్రశ్నించగా ఆ కాంట్రాక్టరు తాను ఆ పని చేయలేనని, నిర్వహించలేనని అక్కడ, ఎందుకంటే ఆ ఖాళీ స్థలంలో కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. సో కన్స్ట్రక్షన్ చేయటానికి కూడా పెట్టుబడి కావాలి అని చెప్పగా, అప్పుడు కొత్తగా వచ్చినటువంటి డిఆర్ ఉమామహేశ్వరరావు అనే ఆయన లోపైకారిగా వీళ్ళిద్దరూ మాట్లాడుకొని 3వ వ్యక్తిని ఆ స్థలాన్ని సబ్లీజ్కు ఇవ్వటానికి నిర్ణయించి ఆ వ్యక్తికి నుంచి ఈ 5 లక్షల రూపాయల డిపాజిట్ని తీసుకొని దాన్ని మొదట పాడినటువంటి కాంట్రాక్టుకి ఇచ్చివేసి అక్కడి నుంచి ఆ వ్యక్తికి ఆ సబ్లీజ్ ఏ విధంగా ఇచ్చారన్నది వీళ్ళు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి తీసుకోవాలి. అవన్నీ కూడా అతనికి దఖలుపరచడం జరిగింది. అది తోట కన్నారావు అనే వ్యక్తికి దఖలుపరచడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆయన ఆ స్థలంలో బోరు వేసి కార్యక్రమాలు ప్రారంభిద్దాం అనుకునే పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి ప్రతిపక్షం దాన్ని అడ్డుకుంది. ఇందులో ఏదో పెద్ద స్కామ్ జరిగిందని, అవినీతి జరిగిందని, దానికి మార్గాని భరత్కి 5 కోట్ల రూపాయల లంచం ఇచ్చి ఈ స్థలాన్ని లీజుకి 33 ఏళ్లకు రాయించుకున్నారనే అపవాదు వీళ్ళు
నిరాధారమైనటువంటి అపవాదు వేయటం జరిగింది. మాకు కూడా ఆ రోజుల్లో 40 లక్షల రూపాయలు ఇవ్వజూపారు వాళ్ళు కాంట్రాక్టర్లు అనే ఒక కొత్త దీన్ని తెర మీదకు తీసుకొచ్చి రకరకాలుగా ప్రెస్ మీట్లు అయి పెడుతూ ఏదో అన్పాపులర్ చేద్దామనే పరిస్థితిలో వీళ్ళందరూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ విషయాలు, జరిగిన విషయాలు ఇవన్నీ కూడా ఎవరు కూడా ప్రజలకి తెలియపరిచే విధంగా ఎవరూ మాట్లాడటం లేదు. ఎంతసేపు 5 కోట్లైనా అవినీతి జరిగిందనే ఏకైక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చారు. వాస్తవానికి అది 400 గజాల సంథింగ్ చిల్లర గజాల స్థలం. అది ప్రభుత్వ పశు వైద్యశాల ఎదురుగుండా ఉన్నటువంటి స్థలం. అది రోడ్ వైండింగ్లో 2023లోని రోడ్ వైండింగ్లో కొంత స్థలం పోగా 370 గజాలు మిగిలింది. మరి ఈ రోజున దాని యొక్క మార్కెట్ వాల్యూ చూసుకున్నా కూడా 3,70,00,000 మాత్రమే దాని యొక్క మార్కెట్ వాల్యూ ఉంటుంది ఈరోజు మనం కొనుక్కోవాలనుకుంటే. మరి అటువంటప్పుడు లీజుకి ఇచ్చిన స్థలానికి 33 ఏళ్ళు లీజుకి ఇచ్చిన స్థలానికి 52,000 నెలకి అద్దె కట్టవలసినటువంటి స్థలానికి ఈ ప్రపంచంలో ఎవరైనా 5 కోట్లు లంచం ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అంటే 5 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి అటువంటి స్థలంలో ఆయన ఏం చేయటానికి ఈ రోజున దేవి చౌక్ సెంటర్లో మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఆ రోడ్లో వ్యాపారాలు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాయో అన్ని వ్యాపారాలు కూడా సిక్కైపోయి ప్రతి వాళ్ళు కూడా మూసేసుకున్నాం, లేకపోతే పాపం ఆ సిక్ము దీంట్లోనే నడుపుకుంటూ ఏదో కాలక్షేపం చేస్తున్నారు. మరి 5 కోట్ల రూపాయలు లంచం ఇవ్వటం అనేది చాలా హాస్యాస్పదం. దట్టు అవుట్ రైట్ సేల్ కాదు, అది ఓన్లీ లీజుకి ఇచ్చినటువంటి స్థలానికి ఎవరైనా లంచం ఇస్తారా? కానీ ఇవన్నీ కూడా మరుగున పెట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే కేవలం మార్గాని భరత్ని ఏదో బురద జల్లుదాం, అన్పాపులర్ చేద్దాం, ఇతను ఇంత అవినీతి పడని రాజమండ్రి ప్రజలకు చూపించడానికి మాత్రమే చేస్తున్న ఆరోపణలు. కానీ మార్గాని భరత్ అనే ఒక యువకుడు నిజం చెప్పుకోవాలంటే ఇంత చిన్న వయసులోనే రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచి దేశ చరిత్రలోనే ఒక మంచి నాయకుడిగా అతి తక్కువ కాలంలో పేరొందాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెన్ ఢిల్లీ పార్లమెంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అతని యొక్క వాగ్దాటి కానీ అతని యొక్క ప్రజెంటేషన్ కానీ సబ్జెక్టులపై ఆయన మాట్లాడే తీరును కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశంసించేవాళ్ళు. అటువంటి మంచి నాయకుడు మనకు రాజమండ్రికి వచ్చాడని ఎంతో రాజమండ్రి ప్రజలు ఎంతో సంతోషించేవాళ్ళు ఎప్పుడు. అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి అప్పుడు వరకు పెద్ద పల్లెటూరుగా పేరుగాంచిన ఈ రాజమండ్రిని ఒక సుందర నగరంగా రూపుదిద్దుకునేలాగా చేశాడు. ప్రపంచమంతా చెప్పుకుంది మా ఊరు రాజమండ్రి ఒక మంచి నగరంగా మార్పు చెందిందంట భరత్ అనే నాయకుడు చేశాడని. మరి ఇటువంటి ధోరణులు మీరు కేవలం అధికారం ప్రతిపక్షం అనే ధోరణిలో వెళ్తూ ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతూ రాజకీయ నాయకుని విధంగా మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనేది మంచిది కాదు. ఈ ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అవినీతి జరుగుంటే మీరు సహకార సంస్థనే వెంటనే ఆ డిఆర్ని వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేసి అసలు ఏమి జరిగిందన్నది మీరు తెలుసుకునే అవకాశం మీకు ఈ రోజున ప్రభుత్వం ఉంది కాబట్టి మీ దగ్గర ఉంది. అంతేగాని నోటి మాటలుగా ఎవరితోనో ప్రెస్ మీట్లు పెట్టించి ఇలా తప్పుగా మాట్లాడించడం సీనియర్లుగా రాజమండ్రిలో సీనియర్గా ఉన్న రాజకీయ నాయకులమైనటువంటి మేమందరూ కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మేము 4 సార్లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలుగా చేసాం. మా కుటుంబం ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు కానీ నిందలు కానీ వేయటం అనేది మాకెప్పుడు తెలీదు. ఈవెన్ ఆ రోజుల్లో సెన్సేషనల్ నాయకుడు జక్కపూడి రామ్మోహన్ రావు ఉన్నా కూడా ఆయన్ని కూడా మేము కనీసం విమర్శించేవాళ్ళం కాదు. ఎందుకంటే ప్రజలు మెచ్చిన వాడే నాయకుడు, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన్ని మనం ఖచ్చితంగా అనుసరించాలనే భావంతో ఈ రాజకీయాలు చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి మనకి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. రాజమండ్రిలో ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చాడు. ఆ తర్వాత 2 సార్లు చేసినటువంటి మన రౌత్ సూర్యప్రకాశ్రావు వచ్చాడు. 6 సార్లు గెలిచిన బుచ్చి చౌదరి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఏదో రాజకీయాన్ని అందరితో కలిసిమెలిసిపోయి ప్రతి వాళ్ళని కూడా సహోదరుల కింద భావిస్తూ ఈ రాజకీయాన్ని గడుపుకుంటూ వస్తున్నారు తప్ప ఇటువంటి తీవ్రమైనటువంటి పదజాలంతో నిందించే ఆరోపణలు కానీ ఇలాంటి వ్యర్థ ప్రసంగాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ రాజమండ్రిలో జరగలేదు. కాబట్టి ఇకనైనా మీరు వాస్తవాలు తెలుసుకొని వాస్తవంగా మాట్లాడితే బాగుంటుంది.
అలాగే తప్పు లేదు, ప్రజాస్వామ్యంలో ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉండాలి కాబట్టి ఆ ప్రతి రూపాయి ఎక్కడ దారి తప్పకుండా కాపలా కాయవలసినటువంటి ఇక ముందు నుంచి అయినా సరే ఖచ్చితంగా వాస్తవాలు తెలుసుకొని అందరూ కూడా మాట్లాడుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.